అన్నీ నేను చేస్తే లాస్ట్లో వచ్చి పులిహోర కలిపేసి ఏదో నేను ప్రసాదం చేశానని చెప్తా వచ్చిందా నువ్వు. హలో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హే హర్షి. బిజీ హర్షి. కుప్పాడం సిల్క్ శారీ, కుప్పాడం పట్టు చీర ఇది. సో మొత్తానికి ముగ్గేసే కార్యక్రమం అయితే అయిపోయింది. అబ్బా కరివేపాకు కోసుకొద్దామని హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇప్పుడే తెల్లవారుతుంది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సో ఈసారి మామూలు బొడ్డు శనగలతో పాటు సో ఇవి అంటే కాలా చనా అంటారు కదా, దేశీ చిక్ పీస్ అంట. సో ఇవి కూడా నానేద్దామని రెండు కలిపి నానేస్తున్నాను. సో నానబెట్టే కార్యక్రమం అయిపోయింది. ఈ బొడ్డు శనగలు, ఇది ఉద్దిపప్పు అన్నమాట. సుగ్గీలకి అదండి పూర్ణాలకి, వీలైతే గారెలకు కూడా. అండ్ ఇది పచ్చెనగపప్పు పూర్ణాలకి. 6-7 సార్లు కడిగానండి, అయినా కూడా చూడండి ఎంత టర్బీడ్గా ఉందో. ఓ మై గాడ్. హలో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మొత్తానికి పండగ అయితే ఇలాగా పప్పులు నానబెట్టడంతో స్టార్ట్ అయింది. ఇంకా చేయడానికి చాలా ఉంది. ఇవాళ అయితే నేను సెలవు పెట్టేశాను ఆఫీస్కి. కాకపోతే నేను ఈవినింగ్ 6 వరకు అలా వర్క్ ఉన్నింది. సో క్లీనింగ్ చేసుకోవడానికి కుదరలేదు. అందుకే పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి క్లీనింగ్ అది చేసేసుకొని ఇదిగో నానబెట్టే కార్యక్రమాలు అయితే అయ్యాయి. ఇంకా మొదలెట్టాలన్నమాట నైవేద్యాల ప్రిపరేషను, పూజ ప్రిపరేషన్ ఎట్సెట్రా. సో లెట్ స్టార్ట్. సో మొత్తానికి ముగ్గేసే కార్యక్రమం అయితే అయిపోయింది. సో సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. సో పూజ సామాన్ల క్లీనింగ్ డన్. సో పులిహోరకి హోమ్మేడ్ పులిహోర మిక్స్, దాంతోపాటు ప్యారలల్గా నెయ్యి కాంచుతున్నాను. ఆల్రెడీ నెయ్యి ఉంది కానీ సరిపోదేమో డౌట్తో మళ్ళీ ఫ్రెష్గా కాంచుతున్నాను. వంట అయ్యే కొద్దికి రెడీ అయిపోతుందని. ఇవి వేయించిన తర్వాత మళ్ళీ ఎండు మిరపకాయలు కూడా వేయించుకుంటాను వీటితో పాటు. అండ్ ఇంగవ కూడా ఇస్తాను లాస్ట్లో. సో ఎండు మిరపకాయలు కూడా ఇన్ని వేయించుకుంటున్నాను పులిహోర మిక్స్కి. ఇది కొంచెం వెచ్చగా ఉండేటప్పుడు ఇంగువ కూడా వేసుకుంటున్నాను. సో పులిహోరకి అన్నం పెట్టేశాను అప్పుడే. ఇప్పుడు దద్దోజనానికి పెడుతున్నాను. ప్రెషర్ కుక్ సోనా మసూరి కాబట్టి 8-9 మినిట్స్ పెడతాను. అదే బాస్మతి అయితే 5 మినిట్స్ పెడతా. సో పులిహోర మిక్స్ గ్రైండర్ పట్టుకుంటున్నా. హోమ్మేడ్ పులిహోర మిక్స్ రెడీ. పరమాన్నంకి అలాగే పానకంకి కూడా సరిపోతుంది కదా అని యాలకులు గ్రైండ్ చేసుకున్నా. దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం అంతే. సో పానకం, బెల్లం కరిగిపోతుంది మన పూజ టైంకి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే. అండ్ ఆల్సో వడపప్పు నానబెట్టేసాను. అన్నం రెడీ అయిపోయింది ఒకటి, ఇంకొకటి ఇంకా అవ్వట్లేదు. ఇది దద్దోజనానికి, ఇది పులిహోరకి తీసి పెట్టేశాను చల్లారుతుంది అని లోపల. అబ్బా కరివేపాకు కోసుకొద్దామని ఈరోజు అనగానే మందారాలు ఒక్కటి కూడా లేవు. చూడండి మామూలుగా అయితే చాలా ఉంటాయి, బట్ దట్స్ ఓకే. పులిహోరకి ఇంకా మిగతా వాటికి ఒకేసారి కోసేసుకున్నా.
సో పులిహోర తిరగమాతకి ప్రిపేర్ చేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, శనగ్గింజలు, క్యాషూ నట్స్. సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాం. అలాగే పచ్చెనగపప్పు ఈ కుక్కర్లో పెట్టేశాను. ఇందులో పరమాన్నంకి పెట్టాను కదా. సో ఆయిల్ వేడయ్యాక తిరగమాత వేసేసుకుందాం. కొత్తిమీర కట్ చేసుకోవడం మర్చిపోయాను, తర్వాత కట్ చేసేసుకుందాం. సో పులిహోరకు తిరగమాత అయితే పెట్టేశాను. ఇది ఒక పొంగు వచ్చాక మనం తయారు చేసుకున్న హోమ్మేడ్ మిక్స్ యాడ్ చేసేసుకుందాం. సో అక్కడితో పులిహోర అయితే ఇంకా కలపడం ఒకటి పెండింగ్ ఉంటుంది. నెక్స్ట్ పరమాన్నం పరమాన్నం చేసేద్దాం. దాని తర్వాత దద్దోజనం చేసుకోవచ్చు. ఇది చల్లారాలి కాబట్టి మనం క్యాషూ నట్స్ ఎండు ద్రాక్ష ప్రిపేర్ చేసుకుందాం. సో దద్దోజనానికి పచ్చిమిర్చి అండ్ జింజరు కట్ చేసి పెట్టుకున్నాను. ఈసారి డిఫరెంట్గా చేద్దామని. ఇంకా రాలేదు, వెయిట్ చేయాలి. సో మన పచ్చెనగపప్పు కూడా విజిల్ వచ్చింది. స్విగ్గీలకి ఇంకా పూర్ణం తయారు చేసుకోవాలి. ఈ లోపల పులిహోరది ఐ థింక్ ఇట్స్ గుడ్. ఇంక పొడేసేద్దాము. తర్వాత సాల్ట్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విజిల్ వచ్చాక ఆర్పేద్దాం. సో ఈ అన్నం కూడా రెడీ అయిపోయింది. దద్దోజనానికి బాగా మ్యాష్ చేసుకుందాము. సో బాగా కలిపేసుకుందాము మషిగా అయ్యే వరకు. సో ఆర్పేస్తున్నా, ఇది పక్కన పెట్టేసుకుందాము. లేకపోతే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇందులోనే దద్దోజనం తిరగమాత చేసేసుకోవచ్చు. సో ఇది చల్లారకి పెట్టేశాను. ఈ అన్నం తర్వాత కలిపేద్దాం కొద్దిగా చల్లారిన తర్వాత. ఇంకో బాణంలో దద్దోజనానికి చేసేద్దామని తిరగమాత. సో బాగా మ్యాష్ చేసుకుంటున్నా దద్దోజనానికి. సో డిఫరెంట్గా చేస్తున్నానని చెప్పాను కదా. సో ఇందులో పాలు పోసేసుకుంటున్నాను. ఫస్ట్ పెరుగు వేసేస్తున్నాను. ఓకే, సాల్ట్ వేసేసుకుందాం. కొంచెం చల్లారు ఉంటే బాగుండేది, కాకపోతే టైం. పెరుగు తర్వాత కూడా కొంచెం వేసుకున్నాము. సో దీంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆల్సో వేసేస్తున్నాను. ఎరుగు చూస్తున్నావా? ఓకే, ఇంకాసేపు చల్లారనిద్దాము. ఆల్రెడీ ఒక మిస్టేక్ అయిపోయింది. చల్లారాక ఇంకొంచెం పెరుగు పాలు వేసుకుందాము. ఈ లోపల పూర్ణాల సంగతి చూద్దాం. సో ఈసారి గారెలకు పిండి అయితే గ్రైండర్లో వేసుకుంటున్నాను. మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలి కదా. మ్యాషర్తో మెత్తగా చేసుకుంటున్నాను. కొందరైతే మిక్సీకి కూడా వేసుకుంటారు కదా. నేనైతే దీంతోనే మ్యాష్ చేద్దాము అని. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. పిండి కూడా రెడీ. అన్నీ నేను చేస్తే లాస్ట్లో వచ్చి పులిహోర కలిపేసేసి నేను చేసేసాను అని చెప్తావు, అంతే కదా చిన్న? అంటే గుళ్ళో నువ్వు ఎంత డెకరేషన్ చేసినా పూజారి వచ్చి పూజ చేయాలి కదా.
అన్యాయం కదా అసలు ఇది. గుళ్ళో ఎంతమంది వచ్చి ఎంత చేసినా, ఎంతమంది వెయిట్ చేసినా పూజారి రాకుండా పని అవ్వదు కదా, పూజ జరగదు కదా. ఇది కూడా అంతే. కలికాలం అంటే ఇదే తెలుసా. సో పూర్ణం బూరెలకి పాకం పెట్టేసాను. పాకం పెడితే ఫాస్ట్గా అయిపోతుంది అని. మామూలుగా అయితే పచ్చెనగపప్పు, ఉడికించిన పచ్చెనగపప్పులో బెల్లం వేస్తాను. అది కొంచెం టైం పడుతుంది మళ్ళీ చిక్కబడడానికి. అందుకే కొంచెం పాకం లాగా వచ్చాక యాడ్ చేసేద్దాము అని. అండ్ ఈ లోపల పరమాన్నం చేసేద్దాము. సో ఆల్రెడీ వేసాను, యాలకులు కూడా వేసాను, కొంచెం నెయ్యి, కొద్దిగా పచ్చకర్పూరం. సో ఇది పాకం వచ్చేంత వరకు. పంజాబీ బెల్లం అంట, అందుకే కొంచెం వెరైటీగా ఉంది. సో పూర్ణం కొంచెం చిక్కబడేంత వరకు స్టవ్ మీదే ఉండనిద్దాం. సో ఇది పరమాన్నము రెడీ అవుతా ఉంది. సో తిరగమాత వేసాను దద్దోజనానికి. ఫస్ట్ అయితే పూజ వరకు కావాల్సిన గారెలు, సుగ్గీలు వేసేసుకుందాము అని. మళ్ళీ తర్వాత కావాలంటే నైవేద్యంకి పేరెంటాలకి ఇవ్వడం తర్వాత చేసుకోవచ్చు అని. గారెల పిండిని బాగా బీట్ చేసుకుంటే బాగా ఫ్లఫీగా వస్తాయి గారెలు. అది వన్ ట్రిక్. గ్రైండర్లో వేసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. మిక్సీలో వేస్తే అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్టెప్ ఫాలో అవ్వాలి. గ్రైండర్ అయితే ఆప్షనల్. నైవేద్యం వరకు అని చెప్పాను కదా. సో గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఇచ్చేసి కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. చాలే, మళ్ళీ ఎలాగో ఆనియన్స్ అన్నీ వేస్తాం కదా. చాలే చిన్న ప్లేట్ తీసుకుంటే. ఏం ప్లేట్? ఈ ప్లేటా? విషయం ఏంటంటే సుగ్గీలకు కావాల్సిన పూర్ణ బాల్స్ ఆయన చేస్తున్నారు. అదే అడుగుతున్నారు నన్ను, ఈ సైజు ఏంటి అని. సో ఇందాకే అన్నట్టు జస్ట్ పూజ వరకు కొన్ని చేస్తున్నాను గారెలు. గారెల పని అయిపోయింది. ఇంకా సుగ్గీలకు ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి ఉంటే అది యూజ్ చేసుకునేదాన్ని పూర్ణాలకి, అది లేదు. సో అందుకని ఏం చేశానంటే బియ్యం పిండి నానబెట్టేశాను పొద్దునే లేచి. సో ఆ బియ్యం పిండికి ఇంకా ఈ ఉద్దిపప్పు బ్యాటర్ ఉంది కదా, సో అది కలిపేసి సాల్ట్ యాడ్ చేశాను ఎనఫ్. ఇదే కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఇవాళ వరలక్ష్మి వ్రతంకి నేను కట్టుకోబోయే శారీ ఇదన్నమాట. జనవరిలో పెట్టాను ఈ చీరని. ఇక్కడ కొంచెం డార్క్గా కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇది లైట్ కలర్ అన్నమాట, లైట్ పింక్. ఇది కరెక్ట్గా ఉంది, మిగతా అంతా కొంచెం షేడ్ డార్క్గా ఉంది. బట్ ఇది కుప్పాడం సిల్క్ శారీ. యాక్చువల్లీ ఇది లెమన్ ఎల్లో అంటారు చూడండి, లెమన్ ఎల్లోకి పింక్ బార్డర్ అన్నమాట. నాకు ఇది సెకండ్ కుప్పాడం పట్టు శారీ. ఇంతకుముందు ఒకటి ఉన్నింది. ఐ థింక్ పోయినసారి కాకుండా అంతకుముందు సారి దీపావళికో లేకపోతే అంతకుముందు దీపావళికో కట్టుకున్నాను ఒకటి. సో అది అక్వా గ్రీన్ కుప్పాడం పట్టు చీర. ఇది లెమన్ ఎల్లో అనమాట విత్ పింక్, ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీ. సో ఇది పళ్ళు అన్నమాట. సో ఇదే పళ్ళు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంత పళ్ళుని. సో ఇది నెమళ్ళు అలా వచ్చి ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న వెరీ బుటాల్ టైపు. అండ్ దీనికి ఇది అన్నమాట బ్లౌజు, ప్లెయిన్ బ్లౌజ్ అండి. నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, మ్యాక్సిమం నేను ప్లెయినే ప్రిఫర్ చేస్తాను వర్క్ కన్నా. సో సింపుల్గా ఎల్బో స్లీవ్స్ వరకు కుట్టించుకున్నాను. సో ఇక్కడ ఏదో పెట్టారన్నమాట చిన్న బాటమ్ పార్ట్. సో ఇది ఒక సైడ్ చిన్న అంచు వచ్చి ఉంటుంది, అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే ఇలాగ పెద్ద అంచు వచ్చిందన్నమాట. 12 ఇంచ్ అనుకుంటా నాకు తెలిసి.
నైవేద్యాల ప్రిపరేషన్ అయిపోగానే ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. శారీ కట్టేసుకొని వచ్చాను. ఇందాకే చెప్పాను కదా ఈ శారీ డీటెయిల్స్. సో ఇంకా నైవేద్యాలన్నీ ఇంకా ప్రసాదం బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత ఇంకా పూజ గదికి వెళ్ళి ఇంకా బొట్లు పెట్టడాలు అండ్ కలశం పెట్టడము ఇంకా అవన్నీ చూసుకోవాలి. మీరు ఇందాకే చూసారు కదా. సో నైవేద్యాలు అయితే గారెలు, పూర్ణాలు, పులిహోర, దదోజనం అండ్ బెల్లం పొంగలి, వడపప్పు, పానకం, పంచామృతం అంతే. మెయిన్ ఈ వ్రతాలంటే ఎక్కువ టైం టేకింగ్ అంతా ఈ నైవేద్యాల ప్రిపరేషనే కదా. దాని తర్వాత ఇంకా పూజ గది అంటే కలశం అలాగా సెటప్ చేసుకోవడం అక్కడే ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటే. థర్డ్ది ఉందండి చీర కట్టుకోవడం, అది కూడా టైం పడుతుంది. ఇంకా యాజ్ సచ్ పూజ కన్నా ఇవి ఎక్కువ ప్రిపరేషన్సే ఎక్కువ టైం తీసుకుంటుంది అనిపిస్తుంది. బట్ పూజ ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఐ మీన్ ఈ ప్రాసెస్లో కూడా దేవుడి గురించే ధ్యానిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇదంతా కూడా ఇంకా పూజ కిందే లెక్క. సో ఇదిగో ఇదన్నమాట ప్రసాదాలు. ఇలాగా చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ప్రసాదం బౌల్స్లోకి, పళ్ళాల్లోకి. అండ్ పూలైతే నిన్ననే కొనుక్కొచ్చి పెట్టేసుకున్నానండి. పూలు అండ్ ఏంటిది తమలపాకులు అవన్నీ కూడా. ఇంకా పూజ సామాగ్రికి ఇంకా బొట్టు పెట్టడాలు అవన్నీ చేస్తున్నాను అనమాట. ఇవి అయిన తర్వాత ఇంకా కలశం సెట్ చేస్తాను. ఇక్కడి నుంచి నాకు తెలిసి ఎలాబొరేట్గా పెట్టకపోవచ్చు, ఎందుకంటే ఈచ్ మినిట్ వాల్యూ అనిపిస్తుంది కదా. సో అదే అండి, కలశం సెటప్ చేసేదంతా చూపించలేదు. మొత్తం పెట్టేసిన తర్వాత ఇంకా దీపాలు వెలిగిస్తున్నాను అనమాట. తోరం కట్టుకోవడానికి ఏదో కుస్తీ పడినట్టు అనిపిస్తుంది కదా, కానీ కాదండి. మామూలుగా అయితే నేను ముళ్ళేసేటప్పుడు మధ్యలో ముడికి ఫ్లవర్ పెట్టి ముడేసేస్తాను అనమాట. 9 ముళ్ళు కదా. మా వారు వేసారు ఈసారి, తను మామూలుగానే ముళ్ళేసేసారు. సో అందుకని ఇంకా పువ్వు పెట్టి కట్టేటప్పుడు ఇలాగా కుస్తీ పడాల్సి వచ్చింది కొంచెం. ఇంకంతే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. సారీ, పార్ట్ ఆఫ్ ద పూజ. సో అన్ని నైవేద్యాలు ప్రసాదాలుగా స్వీకరించాలి కదా వ్రతం అయిన వెంటనే. సో ఆ కార్యక్రమంలో ఉన్నాము, అందుకే కొంచెం టైం పడుతుంది. అంతా ఓకే, కానీ బ్యాక్ ఎండ్లో ఎక్కడో మనసులో బుర్రలో ఎక్కడో ముళ్ళులాగా గుచ్చుతూనే ఉంటుంది అమ్మ విషయము. ఎప్పుడు వ్రతం అయిన వెంటనే పిక్చర్స్ పంపిస్తాను, కలశాన్ని అమ్మవారిని చూపిస్తాను, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మా అమ్మ అసలు అమ్మవారి ఆరాధకురాలు, అమ్మవారంటే చాలా ఇష్టము. అసలు అమ్మవారిని తన సొంత అమ్మలాగే ఫీల్ అవుతుంది మా అమ్మ.
నాకు కూడా అందుకే అక్కడి నుంచే వచ్చింది అనిపిస్తుంది అమ్మవారి మీద ఈ భక్తి కానీ ప్రేమ కానీ. ఓకేలేండి. ఇప్పుడు అది కాకుండా ఉన్నంతలో కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే పిల్లలిద్దరూ ఉన్నారు. లాస్ట్ 2 years కూడా వరలక్ష్మి వ్రతం ముందుగానే చేసేసాను నేను. ఎందుకంటే హర్షి కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది అని. ఐ స్టిల్ రిమెంబర్ 2 years కూడా మురారి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రోజు వరలక్ష్మి వ్రతం రోజే వచ్చింది. ఈసారి ఏంటంటే ఇద్దరు హాలిడేస్లో ఉన్నారు, అదొకటి కొంచెం బెటర్ అనిపించింది. పైగా నేను కూడా సెలవు పెట్టేశాను కాబట్టి కొంచెం ప్రశాంతంగా చేసుకోగలిగాము. కొద్దిగా లేట్ అయింది, బట్ దట్స్ ఫైన్ అండి. అదే ఇంకేం చేయలేం కదా. మీరు చెప్పండి, మీరెప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు? ఈసారి అయితే శ్రావణ పౌర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, కానీ చాలామంది ఏంటంటే మా ఊర్లో అయితే ముందు రోజు శుక్రవారం చేసుకున్నారు. ఎందుకంటే మామూలుగా చెప్తారు కదా పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి అని. కానీ ఈసారి ఏంటంటే పౌర్ణిమ రోజే వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది. చాలా ఆస్పీషియస్ డే అని చెప్పి విన్నాను. ఎందుకంటే శ్రవణ నక్షత్రం అంటే స్వామివారిది కదా, వెంకటేశ్వర స్వామివారిది. ఇంకా అమ్మవారి వరలక్ష్మి వ్రతము రెండు ఒకే రోజు, చాలా ఆస్పీషియస్ అని విన్నాను. దేవుడి దయ వల్ల చేసుకోగలిగాము బాగానే. హే హర్షి, బిజీ హర్షి గుడి బ్యాగ్స్ చేస్తుంది. నేనైతే జాయిన్ అవుతారా? సో ప్రసాదాలు ఇలాగా ప్లేట్లలో సర్ది పెట్టేసామన్నమాట ముత్తైదువుల కోసం ముందే. అంటే పేరెంట్ వాళ్ళతో పాటు డాటర్స్ కానీ లేకపోతే మదర్స్ కానీ ఇన్లాస్ కానీ అలా కూడా వచ్చారన్నమాట కొందరు. ఇలాంటి పూజలకు కానీ వ్రతాలకు కానీ ఇంటిల్లిపాది హెల్ప్ ఉండాలండి, లేకుండా అంటే చాలా కష్టము. హే బాజులు, బిగ్ హెల్పర్. గుడ్. చూసిన వాళ్ళు నేను జస్ట్ వ్లాగింగ్ చేస్తున్నాను అనుకుంటారు హర్షి. ఓ మై గాడ్, ఇంత నేను చేసి, ఓ మై గాడ్. బాగున్నాయి రా ఈ ఆర్గాంజా గుడి బ్యాగ్స్, చాలా బాగున్నాయి. సో మనం రెడీ అయ్యేది పూజలు వ్రతాలప్పుడే కదా, సో అలాంటప్పుడు పిక్చర్స్ తీసుకోకపోతే ఎలాగా అని ఇంకా పిక్చర్స్ అయితే తీసుకున్నాము. మా వారైతే చక్ 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 అని కొట్టేస్తారు, అందులో ఏదో ఒకటి పిక్ చేసుకుంటాము, తలనొప్పి ఎందుకని మాతో. రాత్రి 11:30 అయిపోయిందండి పేరెంట్ వాళ్ళంతా అయ్యేటప్పటికి. అంటే నేను 9:30 వరకు ఇంట్లోనే ఉన్నాను అనమాట, ఎందుకంటే మన ఇంటికి పేరెంట్ వాళ్ళు వస్తారు కదా అందుకని. సో ఆల్మోస్ట్ 95% అట్లా అయిపోయాక ఇంకా నేను వెళ్ళాను అనమాట, నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళ ఇంటికి పేరెంట్ వాళ్ళుగా. సో అలా వెళ్ళినప్పుడు కొంతమందిని కూడా మిస్ అయిపోయాను నేను. సో అన్నీ కవర్ చేసుకొని వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది లిటరల్లీ. ఇంకా నెక్స్ట్ డే ఇంకా సాటర్డే కదా, సో ఆ రోజు ఇంకా కలశం అంతా తీసేసి అమ్మవారిని ఇంకా బ్యాక్ టు నార్మల్ అన్నమాట. చూసారు కదా మీరే ఇందాక క్లిప్లో. వరలక్ష్మి వ్రతం రోజు కానీ ముందు రోజులు కానీ వ్రతం కోసం అలాగా ఎంత హడావిడిగా ఉంటుందో, వ్రతం రోజు అంత పీస్ఫుల్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఏదో కొంచెం వెళితే అయిపోయిన తర్వాత అబౌట్ యూ గైస్, మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? ఎప్పుడు చేసుకున్నారు? పౌర్ణమి రోజు చేసుకున్నారా లేకపోతే ముందా తర్వాత? మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో పెట్టాలని ఐ థింక్ 4-5 డేస్గా ట్రై చేస్తున్నాను, కుదరట్లేదు వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల. సో ఫైనల్లీ ఇవాళ నైట్కి పెడతాను అనుకుంటున్నాను, చూడాలి మరి. పూజలు వ్రతంలోని నిర్మాల్యాలన్నీ మా ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో చెట్లు ఉన్నాయండి, పెద్ద చెట్లు. సో వాటి మొదట్లో వేస్తున్నాను అన్నమాట. అక్కడైతే తొక్కము, సో అలాగా బయో కదా, సో అలాగే డిజింటిగ్రేట్ అయిపోతుంది అని చెప్పి. మొదట్లో అయితే తెలియనప్పుడు ట్రాష్ ఉంటుంది బయోలో పడేసేదాన్ని అన్నమాట, కానీ దాని తర్వాత నుంచి ఇలాగా మొదళ్ళలో వేస్తున్నాను. అది కూడా మేము పెట్టిన చెట్టు మొదళ్ళలో వేస్తున్నామండి. బోర్డర్ చెట్లు అయితే వీళ్ళు పెట్టినవి కదా, సో మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు అని మనం పెట్టిన చెట్లలోనే వేస్తే తర్వాత ఛాన్స్ ఉండకూడదు కదా, అందుకని. అదిగో అక్కడ చూస్తున్నారు కదా, అది మా గార్డెన్ బెడ్. 2 days అయింది అటు సైడే వెళ్ళి, ఇవాళ వెళ్ళాలి. సో అదన్నమాట అండి మా వరలక్ష్మి వ్రతంలో. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.